శ్రీవియనా న్యూస్ కి స్వాగతం. మామిడిలో సమగ్ర పంట యాజమాన్యం పద్ధతులు పాటించాలి. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేటలో బుధవారం తిరుపతి కరకంబాడి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కోకో కోలా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో కేవీకే శాస్త్రవేత్తలు మామిడిలో సమగ్ర పంట యాజమాన్యంపై రైతు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీకే సీనియర్ శాస్త్రవేత్త శ్రీనివాసులు మాట్లాడుతూ సమగ్ర పోషక మరియు సమగ్ర సస్య రక్షణ పద్ధతులను అవలంబించినట్లయితే చీడపీడలను సమర్థవంతంగా నివారించి అధిక నాణ్యమైన దిగుబడులను పొందవచ్చునని తెలియజేశారు. ఉద్యాన శాస్త్రవేత్త పిఎస్ సుధాకర్ మామిడిలో అధిక దిగుబడులకు సస్య రక్షణ చర్యలు మందుల పిచికారిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు సుధాకర్, అనిల్ కుమార్, ఉద్యాన అధికారిని సంతోషి, మంగళంపేట ఎఫ్పిసి ప్రెసిడెంట్ మునిరత్నం, సెక్రటరీ మురవత్ భాష, వాటర్ షెడ్ చైర్మన్ ప్రభాకర్, సర్పంచ్ మధు, రాస్ ప్రాజెక్టు సిబ్బంది సాయి చంద్రబాబు, కిషోర్, నీరజ్, రైతులు పాల్గొన్నారు. ఇలా కాకుండా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళకి ఎటువంటి యాజమాన్యం ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపడితే వారికి అంటే నాణ్యమైనటువంటి ఉత్పత్తి అవకాశం ఉంటుందో చూసి మీరు అవగాహన కలిగించుకుంటే కోకా-కోలా ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని ఈ సీజన్ నుంచి ప్రారంభించడం చెప్పాలంటే నవంబర్ 15 ఈ కార్యక్రమం చేపట్టడం ఎందుకు చేశామంటే సీజన్ వచ్చేస్తా ఉంది. ఎందుకంటే మామూలుగా ఆల్రెడీ కొంతమంది స్ప్రేలు స్టార్ట్ చేశారు. సో అంతకుముందే రైతులకు మనం అవగాహన కల్పిస్తే ఏ మంది కొట్టాలి, ఎటువంటి టైంలో కొట్టాలి, ఏమేమి వస్తే ఎలా గమనం చేయాలి, ఇటువంటి రైతులకు ముందే చెప్తే కొంతవరకు పాత పద్ధతి కాకుండా మనకి శాస్త్రపరంగా చెప్పేటువంటి పద్ధతులను ఆచరిస్తే మంచి దిగుబడి కావచ్చు. అదేవిధంగా ఇప్పుడు చెప్పినట్టు ఎక్కువ స్ప్రేస్ కనీసం ఒకప్పుడు స్ప్రే చేసేవాళ్ళు, ఇప్పుడు 5, 6, 7 సార్లు స్ప్రే చేసే పరిస్థితి. ఆ 3 నెలలనే ఎక్కువ సార్లు చేసేటువంటి పరిస్థితి. అసలు స్ప్రే చేయకపోతే ఏమైనా ఉపయోగం ఉంటుందా?